ప్రాణహిత చేవెళ్ళ గోదావరి జలాలు తీసుకురావడానికి కొడంగల్ వరకు పచ్చని పైర్లు పండించడానికి నీళ్లు వారిస్తే ఎవడు వద్దనలే. కేసీఆరే స్వయంగా వద్దన్నాడు. ప్రాణహిత చెవెళ్ళని అట్ల పాతరేస్తే పాలమూరు రంగారెడ్డిని నిన్నటికి నిన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో మీకు మేము ఆ ప్రాజెక్టును కట్టాం, ఆ ప్రాజెక్టు జోలికెళ్ళాం, ప్రాజెక్టును పడావు పెట్టిన పరిగిని ఎండబెట్టిన అని చెప్పి నిన్నటికి నిన్న కోర్టు ముందల అఫిడవిట్ వేసిండు. నేను అడుగుతున్నా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసుల వల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పడావు పెట్టినావు కదా. 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయిన ఎంబడే మొదటి 3 ఏళ్లలో నువ్వు చెప్పినట్టుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉంటే ఇవాళ కేసులు వచ్చుండేటివి కాదు కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్లో పంచపక్ష ప్రమాణాలు తింటారు, అల్లాయి బల్లాయి చేసుకుంటారు, సంపాదించిన సొమ్మును పంచుకుంటారు. కానీ పేదోళ్లకు కృష్ణానది జలాలు ఇవ్వాలంటే మీరు కొట్లాడుకున్నామని ముసుగు దొడుక్కొని ఇవాళ మా ఏరియాను మా ప్రాంతాన్ని ఎండబెట్టిండు కదా. ఇవాళ నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. మన భవిష్యత్తు, మన అదృష్టం, మన తలరాతను కేసీఆర్ చేతిలో పెట్టినందుకే కదా ఈ సన్నాసులను కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాదు, చేవెళ్ళ, అదేవిధంగా మహేశ్వరం, అదేవిధంగా మన సిటీ చుట్టుముత టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించినందుకే కదా మనకి ఈ కష్టాలు వచ్చినాయి. మీరు ఆలోచన చేయండి. మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా టీఆర్ఎస్ను గెలిపించినందుకే కదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడావు పడ్డది. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మన భవిష్యత్తును ఎవడి చేతిలోనే పెట్టి వాడి దిక్కు అన్నమో రామచంద్ర తాగడానికి గుక్కెడు నీళ్లు కావాలని వాడిని అడుక్కుందామా? మన భవిష్యత్తు తలరాతలు మార్చుకునే విధంగా మన ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన బతుకులు బాగు చేసుకుందామా? మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.